హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైసా కుకింగ్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బ్రెడ్ శాండ్విచ్. మార్నింగ్ టైంలో టిఫిన్గా కానీ స్నాక్స్గా కానీ ఈజీగా ఈ శాండ్విచ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో చూపించిన విధంగా బ్రెడ్ శాండ్విచ్ని ప్రిపేర్ చేసి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది, మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఇక్కడ నేను బ్రెడ్ శాండ్విచ్ని మయోనైజ్ని యూజ్ చేసి ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. మనం రెసిపీలోకి వెళ్ళే ముందు వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్రెడ్ శాండ్విచ్ని ప్రిపేర్ చేయడానికి మనకు కావలసినవి క్యారెట్, కీరా, టమాటా, క్యాబేజీ, ఆనియన్లను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. వెజ్ శాండ్విచ్ని తయారు చేయడానికి ముందుగా మనం గ్రీన్ చట్నీని తయారు చేసుకోవాలి. గ్రీన్ చట్నీ తయారీ కోసం మనకు కావలసినవి కొత్తిమీర, ఒక చిన్న అల్లం ముక్క, నిమ్మకాయ, 2 పచ్చిమిర్చి, పుదీనా తీసుకోవాలి. ఒక మిక్సీ జార్లో కొత్తిమీర, 2 పచ్చిమిర్చీలను మధ్యలోకి కట్ చేసి వేసుకోండి. ఒక 4-5 అల్లం ముక్కలు, పుదీనా ఆకులను వేసుకోండి. కొంచెమంత నిమ్మరసాన్ని ఈ మిక్సీ జార్లో పిండుకోండి. కొంచెమంత గరం మసాలా వేసుకొని మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ జార్లో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు, టమాటా ముక్కలు, కీరదోస ముక్కలు, క్యాబేజీ ముక్కలు, క్యారెట్ ముక్కలు, కొత్తిమీర వేసుకోవాలి. ఒక పావు టీ స్పూన్ అంత మిరియాల పొడి వేసుకోండి. అదే మిక్సింగ్ జార్లో ఒక హాఫ్ కప్ మయోనైజ్ వేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఇవన్నీ కూడా బాగా కలిసిపోయేలా కలుపుకోండి. ఆనియన్స్, టమాటా, కీరదోస, క్యాబేజీ, క్యారెట్, కొత్తిమీర ఇవన్నీ కూడా మయోనైజ్ తోటి పూర్తిగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. వెజ్ శాండ్విచ్కి కావాల్సిన స్టఫింగ్ రెడీ. వెజ్ శాండ్విచ్ స్టఫింగ్ యొక్క టెక్స్చర్ ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి. ఒకవేళ పొడి పొడిగా అనిపిస్తే ఇంకొంచెం మయోనైజ్ కలుపుకొని పూర్తిగా కలుపుకోండి. ఒక బ్రెడ్ స్లైస్ని తీసుకొని మనం ఆల్రెడీ తయారు చేసుకొని పెట్టుకున్న గ్రీన్ చట్నీని ఈ బ్రెడ్ స్లైస్ మీద ఈ విధంగా అప్లై చేసుకోవాలి. బ్రెడ్ స్లైస్ మీద గ్రీన్ చట్నీ అనేది ఈవెన్గా వచ్చేటట్టు చూసుకోవాలి. ఇంకొక బ్రెడ్ స్లైస్ మీద కూడా గ్రీన్ చట్నీని ఈవెన్గా అప్లై చేసుకోవాలి. ఈ విధంగా 2 బ్రెడ్ స్లైసెస్ మీద గ్రీన్ చట్నీని అప్లై చేసుకున్న తర్వాత ఒక బ్రెడ్ స్లైస్ మీద మనం ఆల్రెడీ తయారు చేసుకున్న స్టఫింగ్ని తీసుకొని ఈ విధంగా అప్లై చేసుకోవాలి. స్టఫింగ్ని పూర్తిగా అప్లై చేసిన తర్వాత మనం ఆల్రెడీ గ్రీన్ చట్నీని అప్లై చేసుకున్న బ్రెడ్ స్లైస్ని తీసుకొని ఈ స్టఫింగ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ఫ్రై ప్యాన్ కానీ చపాతీ ప్యాన్ కానీ తీసుకొని వేడి చేసుకోండి. ప్యాన్ వేడయ్యాక ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ తీసుకొని వేడి చేసుకోండి. ఆయిల్ వేడయ్యాక మనం తయారు చేసుకున్న బ్రెడ్ని ఈ ఆయిల్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత బ్రెడ్ని తిప్పేసి ఇంకొక వైపు 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మన వెజ్ శాండ్విచ్ రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.